సప్త నదుల సంగమం సంగమేశ్వరంలో ఈ సంవత్సరం మార్చి 22వ తేదీ ఆదివారం పూర్తి స్థాయిలో బయటపడింది సంగమేశ్వర ఆలయం. ముఖ్యంగా 80 రోజుల కాలంలో స్వామివారి ఆలయము మునిగిపోవడం అనేది 23 సంవత్సరాల కాలంలో ఇది మొట్టమొదటిసారి. కృష్ణానదికి వరదలు వచ్చాయి, తుంగభద్రా నదికి వరదలు వచ్చాయి, కానీ భీమా నది 7 నదుల్లో ఒకటైన భీమా నది కర్ణాటకలో ఘటప్రభ అని పిలుస్తారు. ఆ నదికి వరదలు రావడం, అది కూడా మే నెలలో జూన్ మొదటి వారంలో వరదలు రావడం అనేది మొట్టమొదటిసారి. ఆలయంలో ఈరోజు శ్రీశైల జలాశయంలో 838 అడుగులు ఇప్పటికీ, ఇంకా 2 అడుగులు రాత్రి చేరడానికి అవకాశాలు ఉన్నాయి. రేపు ఉదయానికంతా గర్భాలయంలోకి నీళ్లు ప్రవేశిస్తాయి. ఈ సంవత్సరం ఉగాది ఆదివారం రావడంతో ఈ ఆలయం కూడా ఆదివారం రోజే జలాదివాసం కావడం విశేషం.